కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారాయిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. సో ఇవాళ గత పాస్ట్ ఒక 2 to 3 days నుంచి రేవ్ పార్టీ గురించి మనం చాలా వింటున్నాం న్యూస్లో. సో ఇవాళ దాని గురించి కొంత డిస్కస్ చేద్దాము. అంటే రేవ్ పార్టీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్, అంటే దాంట్లో ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, ఎందుకు అది ఇల్లీగల్, అండ్ దాంట్లోంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే సైకలాజికల్ కానీ లేదంటే ఫిజికల్ కాంప్లికేషన్స్ ఏంటని చూద్దాం. ది వర్డ్ రేవ్ అనేది ఒక జమైకన్ వర్డ్. దాని తర్వాత ఇంగ్లీష్లో కూడా కొన్ని దీని యొక్క కైండ్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. రేవ్ అంటే ఏం లేదు, కొంత కైండ్ ఆఫ్ ఎగ్జైటెడ్ కానీ ఆర్ వెరీ మచ్ ఎంతూజియాస్టిక్ కానీ, అంటే ఒక పార్టీ విచ్ ఈస్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఓకే, సో దీన్ని జనరల్గా ఇది యాక్చువల్గా అంటే మన కల్చర్ నుంచి వచ్చింది కాదు. ఇంతకుముందు వెస్టర్న్ కల్చర్లో పార్టీస్ ఆర్గనైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఇట్లా కొన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండే. అది ఇప్పుడు మెల్లిమెల్లిగా మన దగ్గరికి కూడా కల్చర్ అనేది పాకుతూ ఉంది. సో మనం ఇంతకుముందు కూడా చూసినాం, హైదరాబాద్లో ఇట్లాంటి ఇష్యూస్ అయినాయి, బెంగళూరులో, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్, దాట్ టు అవుట్స్కర్ట్స్లోనే జనరల్గా అవుతూ ఉంటాయి. సో ఈ రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసేది ఎట్లా అంటే, ఇది యాజ్ యూ మైట్ నో, ఇది ఎస్పెషల్లీ కొంత హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే వెళ్తూ ఉంటారు జనరల్గా, బికాస్ ది ఎంట్రీ ఫీజ్ వెరీ హై. మొన్న మనం చూసింది ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 50 lakhs ఎంట్రీ ఫీజ్ అంట. ఓకే, సో అది ముందు నుంచే దానికి ప్లాన్ చేస్తారు. అండ్ ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు, డబ్బులు ఉన్నాయి కదా అని వెళ్తామంటే కూడా కుదరదు. దానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మీరు మెడికల్ టెస్ట్లు ఇవన్నీ చేయటము ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎందుకంటే ఇది కొంత గ్రూప్ యాక్టివిటీ వేరిన్ బయట వాళ్ళకి తెలియకూడదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఈ యొక్క ఇన్విటేషన్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ అంటే మనం ఇప్పుడు చూస్తున్నట్టే మెయిన్లీ పొలిటీషియన్స్ కానీ లేదంటే మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు లేదంటే మిగతా కొంత బిగ్ షాట్స్ వీళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఆ రేవ్ పార్టీలో చేసేది ఏమంటే, మెయిన్గా ఏమంటే అండర్ లైట్స్, అంటే ఒక డార్క్ రూమ్స్లో జనరల్గా అండ్ అండర్ లేజర్ లైట్స్, కొంత మన మూడ్ని ఎలివేట్ చేయడానికి లేజర్ లైట్స్ అండ్ ఆల్సో ది హై కైండ్ ఆఫ్ మ్యూజిక్. దీంతో పాటు మనకు చాలా రొటీన్గా వచ్చేది ఏమంటే ది యూసేజ్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఎక్కడైనా పబ్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, బట్ ఇట్లా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో అది కూడా ఊరికి కొంచెం దూరంగా చేస్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ది యూసేజ్ ఆఫ్ డ్రగ్స్. అంటే పలానా పార్టీలో వాడినారా లేదా అనేది మనకు తెలియదు కానీ బట్ జనరల్గా రేవ్ పార్టీ అంటే ది యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ మోర్. ఎస్పెషల్లీ అంటే కెనాబిస్, గంజాయి అనుకోవచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఇల్లీగల్ డ్రగ్స్ ఎల్ఎస్డి కానీ, ఎండిఎంఏ కానీ, లేదంటే కొన్ని రకాల ఇంజెక్టబుల్ డ్రగ్స్ ఉంటాయి, ఇట్లా ఫోర్టిన్ఫినార్ కానీ, కొంత కైండ్ హై ఇచ్చేవి, లేదంటే కొకెయిన్, అంటే మామూలుగా స్నాట్ చేస్తాం కదా, అంటే ముక్కులో పెట్టి పీల్చేది. సో ఇట్లాంటి డ్రగ్స్ ఏమంటే దే గివ్ ఎ లాట్ ఆఫ్ హై. అంటే వాటి వల్ల ఏమంటే అసలు చుట్టుపక్కల ఏమవుతుందనే విషయాలు కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ సెక్షువల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు జనరల్గా నేను రేవ్ పార్టీ ఇట్లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు అంటే వీటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎస్పెషల్లీ సైకలాజికల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎస్పెషల్లీ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ అండి, వెదర్ ఇట్ ఈస్ ఆల్కహాల్, స్మోకింగ్, లేదు ఎల్ఎస్డి, కొకెయిన్, ఏదైనా కూడా మన బ్రెయిన్ పైన పనిచేస్తుంది. ఓకే, సో దీనివల్ల బ్రెయిన్లో దెర్ ఆర్ డెఫినెట్ డ్యామేజెస్. అంటే షార్ట్ టర్మ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ డ్యామేజెస్ కూడా అయి ఉండొచ్చు. షార్ట్ టర్మ్ చూస్తే ఏమంటే యాంగ్జైటీ పెరగడము, లేదంటే సైకోసిస్, అంటే వాట్ వి సే లేనిది ఏదో ఉన్నట్టుగా కైండ్ ఆఫ్ ఊహించుకోవడం, ఇట్లాంటి. లాంగ్ టర్మ్గా పోతా ఉన్న కొద్దీ డిప్రెషన్, యాంగ్జైటీ, డబ్బులు లేకపోవటము, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వర్సన్ అవ్వడము, దానికోసం మళ్ళీ వాళ్ళు డబ్బుల కోసం దొంగతనాలు కానీ, క్రైమ్ రేట్ పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తాం. ఇవన్నీ కూడా సైకలాజికల్, ఫైనాన్షియల్ అండ్ ఆల్సో సోషల్గా. ఇప్పుడు సపోజ్ దొరికినది అనుకోండి, వాళ్ళ నేమ్స్ బయటికి రావటము, వాళ్ళ సొసైటీలో వాళ్ళ పేరు, అండ్ ఎస్పెషల్లీ ది ఫ్యామిలీ ఇష్యూస్ ఆల్సో will come into this. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు పోలీస్ వాళ్ళకి తెలిస్తే దే విల్ ఫైల్ ఏ కేస్, దీనిపైన మళ్ళీ కోర్టుకి వెళ్ళటము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఇంకా దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.